There's never a guarantee that loving is so easy. హలో బాబాస్ నమస్తే. చూసారుగా తమ్మునైలు ఎక్కడికి వెళ్తున్నామో తెలిసిపోయిందో మీకు? చూడండి, సింగరాయకొండలో ట్రైన్ ఎక్కి పాండిచ్చేరి టూర్కి అయితే వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. టూర్ అయితే అదిరిపోద్ది, ఫుల్ వీడియో చూసేయండి. మనోడు వీడియోలో ఫోటోలు గిటోలు తీసుకుంటా ఉన్నాం. నేరుగా ఇక్కడైతే ఫోటోలన్నీ చూడండి. పల్లెటూరులో ఉన్న గుడి. పగపుగే పగిని పాగోదరి భగవాసనే దినకర కిరణై వాసమానేందు చూడే ఐం క్లీం ఓం ఫట్ స్వాహా. గోల్డెన్ గ్లోబ్కి వెళ్ళే దారిలో మాత్రం గోల్డెన్ గ్లోబ్కి సంబంధించిన నమూనా ఉంటుంది మాత్రం మావా. ఇదైతే సూపర్గా ఉంటుంది. ఇక్కడ ట్రావెలింగ్ కానీ ఎక్సలెంట్గా ఎంజాయ్ చేయొచ్చు. అక్కడ గోల్డెన్ గ్లోబ్ నమూనా ఉన్న ఏరియాలో మేము దిగిన ఫోటోలు ఇవన్నీ సూపర్గా ఉంటుంది. ఫారినర్స్ అందరూ ఉంటారు ఇక్కడైతే. అక్కడ దగ్గరలోనే ఒక మర్రి చెట్టు ఉండిద్ది మామ, అది 3 ఎకరాల్లో ఉండిద్ది. దాని వేర్లే దాని భూమిలోకి పోయి మొత్తం అల్లుకొని ఆ లొకేషన్ అయితే సూపర్ ఎక్సలెంట్గా ఉండిద్ది. గోల్డెన్ గ్లోబ్ దగ్గర 1 కిలోమీటర్ దూరం నుంచి మాత్రం వ్యూ ఇలా ఈ విధంగా ఉంటుంది. అదైతే నిజంగా అదైతే బంగారు బొబ్బాలు భలే మెరుస్తూ ఉండిద్ది. అక్కడ ఉన్న గాంధీ స్టాచ్యూ పక్కన మేము దిగిన ఫోటోలు, లొకేషన్, ఎండ అయితే అదిరిపోతుంది. అక్కడ మన వాళ్ళు అయితే ఫుల్గా ఎంజాయ్ చేద్దామని ప్రిపేర్ అయ్యి టీషర్ట్లు వేసేసిన టీషర్ట్లతోటి కొన్ని ఫోటోలు దిగి మా వాళ్ళు ఇంకా రెచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. అక్కడ ఇది చెన్నై రైల్వే స్టేషన్లో ఫోటోలు. బయటకు వచ్చిన తర్వాత సాటర్డే నైట్ అయితే ఒక ప్రోగ్రాం జరుగుతూ ఉంది మావ. ఆ ప్రోగ్రాం అయితే అమ్మాయిలు అయితే మామూలుగా ఎంజాయ్ చేయట్లేదు. ఫుల్ డ్యాన్సు, మందు చిందు దుమ్మురేపుతున్నారు. మందు చిందుతోటి మాత్రం ఇక్కడ నైట్ ఎంజాయ్మెంట్ మాత్రం ఎంత ఎంజాయ్ చేసినా కానీ టైం అయితే సరిపోదు. ఇక్కడ జనాలు అయితే ఎప్పుడు తిరుగుతూనే ఉంటారు. సముద్రం దగ్గర కానీ ఎక్కడ బయట రోడ్ల పైన కానీ ఇక్కడ రెంట్కి స్కూటీలు కూడా దొరుకుతాయి మావా. తీసుకొని ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. ఆ స్టాచ్యూ దగ్గర అయితే ఒక 2-3 కిలోమీటర్ల దూరంలో పెద్ద ఫంక్షన్ హాల్ మాదిరి ఉంటుంది, బాగా గ్రౌండ్ మాదిరి ఉంటుంది. అందరూ సాటర్డే నైట్ వచ్చి ఫుల్గా ఎంజాయ్ చేస్తారు మామ. అక్కడ రెస్ట్రిక్షన్స్ అనేవి ఒకటి కూడా ఏముండవు. ఎప్పుడు పార్టీలు పబ్బులతోటి నిండిపోయి డీజే లైట్లతోటి నిండిపోయి ఎంజాయ్మెంట్లో మునిగి తేలుతూ ఉంటారు జనాలు అయితే మాత్రం. ఏమైనా అప్పు చేసైనా సరే ఇట్లాంటి లొకేషన్ చూడాలంటే రాసి పెట్టి ఉండాలి. చూడండి మామ, ఒకసారి డ్యాన్స్ ప్రోగ్రాం అయితే మామూలుగా జరగట్లేదు. ఇక్కడ జరిగే ప్రోగ్రాంలో కల్లా డ్యాన్స్ ప్రోగ్రాంలు అవన్నీ ఏదో తమిళ పాటలు వేసుకొని దుమ్మురేపుతూ ఉన్నారు. కొన్ని తెలుగు పాటలు కూడా వేశారు. అయితే వీళ్ళు మాత్రం డ్యాన్స్ మాత్రం ఇరగదీస్తూ ఉన్నారు. ఇక మొదలెడదామా? ఇక్కడ మనం వచ్చిందే దేనికో తెలుసుగా. ఇక్కడ ఆడవాళ్ళు లేదు, మగవాళ్ళు లేదు, దుమ్మురేపుతున్నారు. ముందైతే మాత్రం చూడండి వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. మళ్ళీ మీరు ఎప్పుడు వస్తారు ఎంజాయ్ చేయడానికి? షోరూమ్లే సరుకు అయితే షోరూంలో దిగింది. ఈ మర్రి చెట్టు దగ్గర లొకేషన్ అయితే సూపర్గా ఉండిద్ది చూడండి ఎంత పెద్ద మర్రి చెట్టు. ఇదైతే దీని కింద జంటలే ఎంజాయ్ చేస్తుంటారు. ఇక్కడైతే మాత్రం చెట్టు మాత్రం అసలు మామూలుగా ఉండదు అది అసలు ఎన్ని సంవత్సరాల నుంచి ఉందో ఏమో కానీ దాని ఓడలే లోపలికి పాతుకొని పోయి ఫుల్ పిల్లర్లాగా సపోర్టెడ్ తోటి ఉంటాయి. మన వాళ్ళు అయితే ఫోటోలు దిగుతున్నారు చూడండి. అదైతే గోల్డెన్ గ్లోబ్ అయితే ఈ ఎండకు మాత్రం దగ్గ మేలిం బంగారం మెరిసినట్టు మెరిసిపోతూ ఉంటుంది ఇక్కడ ఉన్న ఫుల్గా క్రౌడ్ ఎక్కువగా ఉండిద్ది జనాలు అయితే చూడటానికి భలే ఎక్కువ మంది ఎక్కడెక్కడి నుంచి వస్తారో తెలియదు. ఫారినర్స్ అయితే చాలా ఎక్కువ మంది ఉంటారు పాండిచ్చేరిలో గ్లోబ్ని చూడండి ఏ రకంగా ఉందో ఒకసారి. ఇక్కడ ఉండే ఎండ దెబ్బకి మన వాళ్ళు అయితే ఫుల్గా మునగటానికి ప్రిపేర్ అయిపోయి దుమ్రేగ మునుగుతున్నారు. వాడైతే అసలు ఆగటం లేదు. వాడు ఎన్ని సంవత్సరాల నుంచి మునగాలనుకుంటున్నాడో ఏమో మాత్రం నాకు మాత్రం టాటా చెబుతా రారా అని పిలుస్తున్నాడు. మనకైతే కళ్ళు మంటల ద్వారా కళ్ళు మంటలు ఎక్కువగా ఉండి పోలేకపోయాను.
వాళ్ళైతే బాగా ఎంజాయ్ చేసి మునిగారు. అయితే ఫుల్గా మందేస్తున్నారు ఇద్దరు మాత్రం. మందేసి దుమ్మిలాగా మునుగుతున్నారు. మందు అయితే చాలా చీప్ మా. ఒక 1000 రూపాయలు లేకపోతే గుద్దబాగా ఎంజాయ్ చేసి రావచ్చు. ఒకసారి చూడండి ఏ రకంగా ఎంజాయ్ చేస్తాం. వీడు ఇంకేం వస్తాడు మామ. వీడు ఆ పిల్లని ఒకదాన్ని తోడు చేసుకొని గంజా కొడుకు బయటకు వచ్చేటట్లేడు. చూడండి వీడు వేసాను కరుగుతున్నాను అన్నమాట. వీడు రాడు మామ. ఇంక వీడి దెబ్బగా ఆ రోజు అంతా లేట్ అయిపోయింది మాకైతే. ఏ మాటకు ఆ మాటే మామ. ఆడలేదు మగాలేదు. ఎంజాయ్ చేయాలంటే పాండిచ్చేరి వెళ్ళాల్సిందే. ఇంకా పాండిచ్చేరి ఈ రకంగా ఉంటే గోవా ఏ విధంగా ఉంటుందో ఏమో ఊహించుకుంటాను. ఈసారి మళ్ళీ ఒకసారి అయితే గోవా ట్రిప్ వెళ్ళి రావాల్సిందే మామ. గోవా ట్రిప్పులు పడితే కానీ ఇట్లాంటి సంవత్సరానికి ఒకసారి అయినా బయటికి వెళ్ళి ఎంజాయ్ చేయాలి మామ. సముద్రం అయితే ఇక్కడైతే భలే ఫ్లాట్గా ఉంటుంది మామ. కనపడుతుంది చూడండి. వీళ్ళందరూ ఫుల్గా తమిళనాడు వాళ్ళు మామ. ఇక్కడ ఉండేది మొత్తం 90% తమిళనాడు వాళ్ళు అయితే ఉంటారు. ఇక్కడ సముద్రం కానీ ఫ్లాట్గా ఉంటుంది. అక్కడ కనపడుతుంది ఉంటుంది 2 లేయర్లుగా. అక్కడ దాకా నడిచి వెళ్ళిపోవచ్చు మా. అంత లోతు కూడా ఉండదు. ఇక్కడైతే సముద్రం ఫ్లాట్గా ఉండిద్ది. జనాలు అయితే కొద్దిగా రాళ్ళు తగులుతూ ఉంటాయి మా. రాళ్ళు దగ్గర మాత్రం జాగ్రత్తగా ఉండాలి. మా వాడి నేర్చుకున్న 2 మంత్రాలకి ఆడ తగిలితే ఆడ కూర్చొని మంత్రాలు చేపిస్తున్నాడు. ఈడైతే మాత్రం ఇందాక చూపించాను కదా మనం. ఆడైతే మాత్రం ఈడి దెబ్బకి ఫారినర్లే అదిరిపోయి వచ్చారు. వీడు కూర్చొని ఓం భగవదని అంట మంత్రాలు చదువుతూ ఉన్నాడు. వీడైతే ఫుల్గా ఎంజాయ్ చేశాడు మా. ఈ లంజా కొడుకు ఎప్పుడు బయటికి రాడు కాబట్టి ఫుల్గా ఎంజాయ్ చేశాడు. ఏమైనా ఎండ టైంలో సముద్రంలో మునుగుతూ ఉంటే మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేస్తుంది. ఇక్కడైతే పాండిచ్చేరిలో చెప్పాల్సిన విషయం ఏంటంటే అన్ని ఏ రకంగా తిరగాలన్నా ఆ రకంగా తిరిగేయచ్చు మావా. స్కూటీ అయితే 200కి ఇచ్చేస్తారు. రూములు కూడా చీప్గా దొరుకుతాయి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మావా. ఫాలో చేయండి మావా. ప్లీజ్ మావా. బాయ్.